హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇండ్ల పథకం L1, L2, L3 కేటగిరీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇంద్రమ్మ ఇండ్లు రెండో విడత ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. ఈ విడతలో 2,50,000 ఇండ్లు నియోజకవర్గానికి 2,000 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తారంట. ఇది L1 కేటగిరీకి సంబంధించి అంటే స్థలం ఉండి 5 లక్షలు ఎవరికైతే ఇస్తున్నారో వారికి వర్తిస్తుంది కదా. అయితే ఈ L1 కేటగిరీ వారికి అయితే కొంతవరకు అయితే క్లియర్గానే ఉంది. అంటే తొలి విడతలు కూడా చాలామందికి కొన్ని అవకతవకలు జరిగినప్పటికీ కొంత లేట్ అయినప్పటికీ అర్హత గల వారికి పేదలకైతే 5 లక్షల రూపాయలు అందినాయి. చాలామంది కట్టుకున్నారు, కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ కావస్తున్నాయి. ఈరోజు కూడా కొన్ని గృహప్రవేశాలు జరుగుతున్నాయి. రెండో విడతలో కూడా అదే విధంగా జరుగుతాయి. చాలా వరకు పేదలకైతే అందుతాయి. L1 కేటగిరీకి సంబంధించి చాలా వరకు క్లియర్గానే ఉంది. నెక్స్ట్ GHMCలో కూడా 1,00,000 ఇండ్లు నిర్మిస్తారట అతి త్వరలో. వీటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే త్వరలో ప్రారంభిస్తారట. మరి స్థలం కూడా ఖాళీ స్థలం లేని పేదల కోసం ఇవ్వడానికి ఇవి కడతారట. 9, 10, 12 ఫ్లోర్లు ఏవైతే కేసీఆర్ కట్టిండో డబల్ బెడ్రూమ్లో అదే విధంగా కడతారంట. కానీ కేసీఆర్ కట్టినట్టు ఊరు అవతలో సిటీ అవతలో కట్టారంట. సిటీ మధ్యలోనే GHMC మధ్యలోనే ప్రభుత్వ స్థలాల్లో కట్టి స్థలం లేని పేదవాళ్ళకు ఇస్తారంట. మరి త్వరలోనే ప్రారంభిస్తారట. కానీ ఇది ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పటి నుంచే మనం అప్డేట్స్ కూడా చెప్పుకుందాం. కానీ ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఏమంటే L2 కేటగిరీలో ఉన్న వాళ్ళని తీసి L3లకు మారుస్తున్నారు. దీనికి కారణము రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చూపిస్తుంది కదా. IGRS అని, కరెంట్ కనెక్షన్ అని, 4 వీలర్ అని, మరి ట్యాక్స్ పేయర్స్ అని, అంటే ఆస్తిపాసులు ఉన్నాయి. కొంతమందికి భూములు, ఇండ్లు, సొంత భూములు ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. అయితే చాలామంది లబ్ధిదారులు మాకు ఇలాంటి ఏవి లేవు, మాకు ఆస్తిపాసులు, సొంత ఇండ్లు, ఎలాంటి ల్యాండ్స్ లేవని చాలామంది అడుగుతున్నారు. నాకు కామెంట్స్ చేస్తున్నారు. నేను వీడియోస్ చేస్తాను కదా, నాకు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఫోన్కి మెసేజ్ కూడా చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారు, కంప్లైంట్ అయితే చేస్తున్నారు ప్రజావాణిలో. మరి గ్రామాల ఉండేవాళ్ళు, గ్రామీణ ప్రాంతంలో అయితే ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళినా ఈ అవకాశం ఉంటుంది. మనం కంప్లైంట్ రాసి ఇవ్వచ్చు. మున్సిపల్ ఆఫీస్లో కూడా రాసి ఇవ్వచ్చు. ప్రజావాణిలో అయితే చాలామంది ఇస్తున్నారు. ఇది కలెక్టర్ దృష్టి వరకు కూడా వెళ్ళింది. L2లో ఉన్న వాళ్ళు, అర్హత గల వారు కూడా మనం L3లో మారుస్తున్నారని. అయితే దీనిపైన అనుకూలంగా మనకు సమాచారం అయితే ఆన్సర్ అయితే రాలేదు. కలెక్టర్ ప్రభుత్వం నుంచి అఫీషియల్ వార్త అయితే రాలేదు. మనం అయితే కంప్లైంట్ రాసి పెడుతున్నాం. మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే. మనకి L2లోకి మారుస్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న V6లో ఇంటర్వ్యూలో విలేకరి అడిగినమాట. మరి అర్హత ఉన్నప్పటికీ L3లో ఉన్నారు చాలామంది, మేము ఏం చేయాలి, అర్హత ఉన్నప్పటికీ L3లో ఉన్నాము, అర్హత లేనప్పటికీ L1, L2లో ఉన్నారు. మరి వీళ్ళ సమస్య ఏంటంటే ఆయన చెప్పినమాట, అర్హత ఉండి L3లో ఉన్నా, అర్హత లేకుండా L1లో ఉన్నా, మరి అర్హత ఉన్న వాళ్ళకి అదే మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్షన్స్ అయితే చేస్తాము. అర్హత గల వారికి కంపల్సరీ ఇండ్లు వస్తాయని అయితే ఆయన క్లారిటీ ఇచ్చింది. కానీ అఫీషియల్గా కలెక్టర్ నుంచి ఇప్పటికైతే సమాచారం రాలేదు. కంపల్సరీ వస్తుంది. మరి ఇంకా కంప్లీట్ చేయని వాళ్ళైతే వెళ్ళి చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, నాకు నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తూనే ఉంటాను, లేటెస్ట్ అప్డేట్స్ చెప్తూనే ఉంటాను. అయితే దీనికంటే ముందు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పినారు కదా. మరి GHMC పరిధిలో, అట్లనే రంగారెడ్డి, మేడ్చల్, ఇక్కడ ఈ పరిధిలో 19,000 డబుల్ బెడ్రూమ్లు పంచబోతున్నామని చెప్పినారు మనకి జూన్ 2 నుంచి. అంతకుముందు మనకు సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, ఉగాది అని, సంక్రాంతి అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఇస్తారేమో అని ఆశతో ఎదురు చూసినప్పుడు ఇది ఒక సమస్య పెట్టారు మళ్ళీ. మరి ప్రజల్ని, L2 లబ్ధిదారులని అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగడానికి ఇదొక సమస్య పెట్టారు. అయితే మనకు గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ అయితే డబుల్ బెడ్రూమ్లు అయితే ఇస్తున్నారు. మన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో 2 వారాల క్రితం అయితే లక్కీ డ్రా ద్వారా ఇచ్చారు. అట్లనే నెక్స్ట్ వరంగల్లో కూడా ఇస్తారట. వీటిని ఎమ్మెల్యేల చొరవ తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కొంచెం పట్టించుకొని అయితే ఇస్తున్నారు. మన GHMC పరిధిలో కూడా ఇవ్వచ్చు. కానీ ఎట్లా ఇస్తారంటే లక్కీ డ్రా ద్వారా ఇస్తారంట. మరి ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. అప్డేట్స్ అయితే ఇవి. ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ అయితే చెప్తాను. వీడియో లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ అయితే చెప్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మా ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. మరో అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.